అందరికీ నమస్కారాలు। ఈరోజు రాయదుర్గం పట్టణ ప్రజల చిరకాల వాంఛ రహదారి విస్తరణ, ప్రధాన రహదారి విస్తరణ అనేక దశాబ్దాల కళ। అన్ని ఊళ్ళు అందంగా తయారవుతూ ఉన్నాయి। అన్ని ఊర్లు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుకోగలుగుతూ ఉన్నాయి। రాయదుర్గం నైసర్గికంగా మారుమూలన ఉన్నంత మాత్రాన ఈ పట్టణం ఎప్పుడూ తన పాత రూపాన్ని మార్చుకుంటుంది। అట్లాగే ఆ స్థానంలో ఆధునికత ఉట్టిపడే విధంగా ఎప్పుడు మా రాయదుర్గం మా కళ్ళకు కనిపిస్తుంది అని ఎంతోమంది పెద్దలు ఆశగా ఎదురు చూశారు। వాళ్ళందరి ఆశలను ఈడేర్చే క్రమంలో భాగంగా ఈరోజు రాయదుర్గం పట్టణంలో ప్రధానమైన రహదారి విస్తరణను పూర్తి చేసి ఆ రహదారిని ప్రారంభం చేశాం। సుమారు 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రహదారి నిర్మాణం జరిగింది। ప్రధానంగా రహదారి విస్తరించడానికి ముందస్తు చర్యలుగా కరెంటు స్తంభాలను తొలగించడానికి కానీ, తాగునీటి పైపు లైన్లను మార్చడానికి కానీ ఆయా శాఖలు నిస్సహాయత వ్యక్తం చేశాయి। మున్సిపాలిటీ అట్లాగే ఏపీ ఎస్పీడీసీఎల్ దానికి ప్రత్యేకంగా 4,59,00,000 ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంజూరు చేయించి వాటిని కూడా పూర్తి చేశాం। ఒక అందమైన రహదారి, 4 వరుసల రహదారి రాయదుర్గం ప్రజలకు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది। అట్లాగే కాంతివంతమైన రహదారి రాయదుర్గం ప్రజల సొంతమైన రోజు ఇది। నాకైతే చాలా ఆనందంగా ఉంది। నేను ఈ మధ్య వార్డు పర్యటనలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన నా కళ్ళతో నా రాయదుర్గాన్ని ఇట్లా చూస్తానని నేను ఆశించలేదు, అనుకోలేదు। మీరు వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా రాయదుర్గం అభివృద్ధి చెందుతూ ఉంది। నాకు నా జీవితంలో నేను సంపాదించిన దానికన్నా నా కళ్ళతో నేను చూస్తున్న ఈ రాయదుర్గం నన్ను ఎంతగానో సంతోషానికి గురి చేస్తూ ఉందని ఓ పద్యాయం చెప్పినప్పుడు నా శ్రమ, నా కష్టమంతా కూడా నేను మర్చిపోయాను। ప్రజల మనసును ఆకట్టుకోగలిగి, ప్రజల అభిమానాన్ని పొందగలిగి, ప్రజలు ఆశించిన అభివృద్ధిని చేయగలిగినప్పుడు కలిగే ఆనందం అక్షరాల్లో వర్ణించలేనిది। అట్లాంటి ఆనందమే ఈ రాయదుర్గం పట్టణ రహదారి విస్తరణ సందర్భంగా నాకు కలిగిందని మీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా। ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రహదారులను బాగు చేశాం, విస్తరించాం। సుమారు 250 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించాం। 110 కిలోమీటర్లు
డబుల్ లైన్ వేసాం. నేను రాయదుర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రాయదుర్గం అనంతపురం రహదారి కొద్ది శాతం మాత్రమే డబుల్ లైన్ రహదారిగా ఉండేది. ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో 110 కిలోమీటర్లు 4.5 సంవత్సరాల కాలంలో డబుల్ లైన్ చేశాం. దానికి 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అట్లాగే మీరు చూస్తున్న 4 వరుసల రహదారి నిర్మాణానికి 15 కోట్లు ఖర్చు పెట్టాం 4 కిలోమీటర్ల దూరానికి. ఇది కాకుండా 30 కిలోమీటర్లు మట్టి రోడ్లు ఉండేటివి. మట్టి రోడ్లను తార్ రోడ్లుగా మార్చాం 45 కోట్లు ఖర్చు పెట్టి. అట్లాగే వంతెనలు, తర్వాత మరమ్మతులు ఇవన్నీ కలుపుకుంటే 250 కోట్ల రూపాయలు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి వెచ్చించాం. ఇది ఒక రికార్డు, ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ ఎక్కడా ఇన్ని రహదారులు ఒకే టర్ములో బాగుపడిన సందర్భం ఉండదు. ఇది రహదారులు నాగరికతకు చిహ్నాలు అంటాం మనం. అట్లాగే ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి ఆ రహదారులు కొలమానంగా నిలుస్తాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఎటు చూసినా డబల్ లైన్ రోడ్లు, అట్లాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ రహదారుల చుట్టుపక్కల మా జెడ్పీ చైర్మన్ గారు అయితే బీటీపీ రోడ్డు ఇరువైపులా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెట్లు పెంచడం వల్ల ఒక కొత్త అందం వచ్చింది గుమ్మగట్ట రహదారికి. అట్లాంటి మిగతా చోట్ల కూడా విశాలమైన రహదారులు, సౌకర్యవంతమైన రహదారులు ఈ రాయదుర్గం నాగరికతకు చిహ్నాలుగా పరిడవిల్లుతా ఉన్నాయి. ఇది చాలా ఆనందించదగ్గ అంశమని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని చోట్ల విశాలమైన రహదారులు నిర్మించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ త్వరలో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. థాంక్యూ.